హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 55వ భాగాన్ని వినేద్దాం. రాహుల్ వాళ్ళకి లంచ్ ఇచ్చేసి కాసేపు మాట్లాడి ప్రియాకి ఇంకా వాటర్ బ్రోక్ అయినంత వరకు ఎక్సర్సైజ్ చేయమని చెప్పడంతో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారు అర్జున్, అభి. ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదని, 26 డేస్ మాత్రమే అయ్యిందని అభికి కంగ్రాట్స్ చెప్పి తన సిమ్టమ్స్ విని అవేం అంత కంగారు పడేవి కావని, కాల్షియం అండ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవుతాయని సప్లిమెంట్స్ రాసి బలం మాత్రలు వేసుకోమని రాసి ఇచ్చింది ఆవిడ. తను సింగర్గా తెలియడంతో ఎక్కువ స్ట్రెస్ అవ్వని, పాటలు మాత్రమే పాడమని, ఎక్కువసేపు కంటిన్యూ సింగింగ్ వద్దని చెప్పి బేబీ హెల్తీగానే ఉందని, కిందికి వంగడం, బరువులు మొయ్యడం లాంటివి కొంచెం తగ్గించి రెగ్యులర్గా వస్తూ ఉండమని చెప్పింది. సరే అన్నట్టు తలుపి థ్యాంక్స్ చెప్పి మెడికల్ షాప్లో అవన్నీ తీసుకుని కారులో కూర్చున్నారు ఇద్దరు. బయట చిన్నగా వర్షం మొదలవుతుంటే విండో డోర్స్ క్లోజ్ చేసి అభి సీట్ బెల్ట్ తీసి చెంపల మీద చేతులేసి నుదుటిన ముద్దు పెట్టి దగ్గరగా లాగాడు అర్జున్. అతని మౌనం తనకి క్లియర్గా వేల ఊసులను చెప్తుంటే అవన్నీ కూడా అంతే మౌనంగా వింటుంది అభి. అమ్మ వాళ్ళకి చెప్దామా? తన వేలు విరుస్తూ అడిగాడు అర్జున్. అని అతని చేతి వేలుతో కలిపి పెనవేసి డిన్నర్ కుక్ చేస్తాను, రాహుల్ బ్రో వాళ్ళకి తీసుకుని వద్దాం అంది అభి. ఇంటికెళ్ళాక అంజనా గారికి, వైదేహి గారికి ఫోన్ చేసింది అభి. అందరిలో ఒకటే సంతోషం నెలకొంటే ఇంటికి ఎప్పుడొస్తున్నారు అన్నారు వైదేహి. 10 రోజుల్లో స్టార్ట్ అవుతామమ్మా అంది అభి. జాగ్రత్త బుజ్జమ్మ అన్నాడు సూర్య. సరే అన్నట్టు తలూపింది చిన్నగా. డైరెక్ట్గా పుట్టింటికి రావాలి తెలుసు కదా అన్నారు వైదేహి. ఆయనకి చెబుతాను అంది అభి. జాగ్రత్త, ఏమైనా తినాలనిపిస్తే వెంటనే తినేసేయ్, లేదంటే పిల్లలు చొంగతో పుడతారని అంటారు అన్నారు వైదేహి. అమ్మా అంది అభి ఉక్రోషంగా. నిజమే, నమ్మకపోతే మీ అత్తయ్య కడుగు అని నవ్వి జాగ్రత్తగా ఉండు బంగారం సరేనా అన్నారు వైదేహి. సరే అన్నట్టు తలూపి కాల్ కట్ చేసి లిఖిత కూడా కాల్ చేసింది అభి. అబ్బబ్బా సూపర్ టైమింగ్ బంగారం, ఇప్పుడే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు. 4 నెలల్లో మా పెళ్ళికి ముహూర్తం చూశారని. నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అంది లిఖిత. నేను నువ్వు? అదే మా అన్నయ్య పెళ్ళికి నేను పిలుద్దామని కాల్ చేశాను అంది అభి. అన్నయ్య కాల్ చేశారుగా, టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను కదా అంది లిఖిత. అదే అని నసిగి నువ్వు పెద్దమ్మ అవుతున్నావు లిఖిత అని కాల్ కట్ చేసింది అభి. తను చెప్పిన మాట ఫస్ట్ రిజిస్టర్ అవ్వకపోయినా వెంటనే రియలైజ్ అయి తిరిగి కాల్ చేసింది లిఖిత. కంగ్రాట్స్, ఫోన్ ఎత్తడమే అరిచేసింది గట్టిగా. చిన్నగా, ఇంకా ఫస్ట్ మంతే గుసగుసగా చెప్పింది అభి. అయినా సరే కంగ్రాట్స్, జాగ్రత్తగా ఉండు అని 1,00,000 జాగ్రత్తలు మరీ చెప్పి కట్ చేసింది. డిన్నర్ పూర్తి చేసి హాస్పిటల్కి వెళ్ళారిద్దరు. ప్రియాని అప్పుడే లోపలికి తీసుకుని వెళ్ళడంతో టెన్షన్గా తిరుగుతూ బయటే ఉన్నారు రాహుల్ ఆంటీ. ఇప్పుడే లోపలికి తీసుకుని వెళ్ళారు అన్నాడు రాహుల్. పెయిన్స్ స్టార్ట్ అయ్యాయా? ఓకే అన్నాడు తలూపి అభిని ఆంటీ దగ్గర కూర్చోమని సైగ చేసి రాహుల్ భుజం మీద చేసి బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్. రేయ్ సిగరెట్ ఉందా అన్నాడు రాహుల్. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలా కాలిస్తే నిన్ను కాలుస్తా జాగ్రత్త అని సీరియస్గా చెప్పాడు అర్జున్. టెన్షన్ వచ్చేస్తుందిరా అన్నాడు రాహుల్. అంతా బాగానే అవుతుంది కదా, ప్రియాకి ఏం కాంప్లికేషన్స్ రాకూడదురా, అసలే తను సెన్సిటివ్. అయ్యో నాకేం చేయాలో తెలియడం లేదే, లోపలికి వెళ్తా అంటే వెళ్ళనిస్తారంటావా అన్నాడు రాహుల్. ఎక్కువ ఆలోచించుకు అని రాహుల్కి చెప్పి అందరూ కలిసి ఫుడ్ తినేశాక నిద్రరాగాక కారులో పడుకుండిపోయింది అభి. బేబీ కోసమని మెటర్నిటీ వార్డ్ బయట నుంచుని వెయిట్ చేస్తున్నారు రాహుల్, అర్జున్. కాసేపటికి నర్స్ బయటకొచ్చి మిసెస్ ప్రియదర్శిని రాహుల్ అని పిలిస్తే నేనే అంటూ కంగారుగా వెళ్ళాడు రాహుల్. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అని కంగ్రాట్స్ చెప్పి సిగ్నేచర్ కావాలని తీసుకుని వెళ్ళిపోతే బావా అని అరుస్తూ అర్జున్ని చుట్టేసి కొడుకంట్రా అన్నాడు రాహుల్. ఇక మీదట నిజంగానే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నా కొడుకు కూడా నాలని దొంగ నా కొడుకులా తయారవుతాడని నవ్వాడు కన్నీళ్లతో. అభి ఏది అని వెతుకుతుంటే అభి పడుకుంది అన్నాడు అర్జున్. అదేంటి ఇంత త్వరగా, ఎప్పటి నుండి పడుకుంటుంది అని నవ్వాడు రాహుల్. అభి కన్సీవ్ అయిందిరా, వీక్గా ఉండి బాగా నిద్రొస్తుంది తనకి అన్నాడు అర్జున్. బాబా కాంగ్రాట్స్ రా, చెప్పనే లేదు అని షాకింగ్గా చూసి రేయ్ నీకు అమ్మాయి పుట్టాలరా అన్నాడు రాహుల్. ఏ నీ కొడుక్కిస్తావా ఏంటి అని నవ్వాడు అర్జున్. అబ్బా నీ కూతురికిచ్చి నా కొడుకు గొంతు కొయ్యలేను కానీ నాకు చిన్నప్పటి నుండి ఒక మరదలు లేదురా, ఆ బావ అని పిలుపు ఎలా ఉంటుందో తెలియక ఎవరైనా అమ్మాయిలు అలా పిలిస్తే బాగుండు అని పరితపించిపోయేవాడిని. అందుకే
నా కొడుక్కి ఒక్క మరదలకి ఇవ్వాలి బావా నువ్వు. అది మావయ్య గాని బాధ్యత అంతే అన్నాడు రాహుల్. రే, నా కూతురు నాలా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? అభిలా క్యూట్గా కూడా ఉండొచ్చు కదా, అప్పుడు నువ్వే ఫీల్ అవుతావు చూసుకో అన్నాడు అర్జున్. కదా, అయితే నీ కూతురు పెరిగి పెద్దయ్యాక చెప్తాలే అని నవ్వి లోపలికి వెళ్దాంరా అన్నాడు రాహుల్. అభిని ఆంటీని కూడా నిద్రలేపి లోపలికి తీసుకుని వెళ్ళేసరికి ప్రియా నిద్రలోకి జారుకుంటే బేబీని క్లీన్ చేసి అప్పుడే క్రాడెల్లో వేశారు. ప్రియా దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని నుదుటిన ముద్దు పెట్టి నర్స్ని ప్రియా గురించి అడిగి తెలుసుకున్నాడు రాహుల్. హెల్దీగానే ఉంది, కానీ 2-3 అవర్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండమని చెప్పి బేబీని వాళ్ళకి ఇచ్చేసి బయటికి తీసుకెళ్ళమని చెప్పింది. బేబీని తీసుకుని బయటికి వెళ్ళి రాహుల్, అభి, ఆంటీ కంటిన్యూగా ఆడుకుంటూ ఉంటే అరే ఒక్కసారి నాకు ఇవ్వనరా అన్నాడు అర్జున్. నా దగ్గర ఆడుతున్నాడు కదా అర్జున్ గారు, మీకెందుకు అంత కుళ్ళు అంది అభి. నాకు కుళ్ళే కానీ అరే పుట్టగానే మేనమామకి ఇవ్వాలని తెలీదా, ముందు నాకు ఇవ్వండి అని అందరినీ దాటుకుని ఎత్తుకున్నాడు అర్జున్. రే ఎవర్రా మీరంతా అన్నట్టు కళ్ళు నుదురు చిట్లించి చూశాడు రాహుల్ కొడుకు. వాడిని చూసి నవ్వుకుంటూ నర్స్కిచ్చి ప్రియా కళ్ళు తెరిచినంత వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ప్రియాకి మెలకు వచ్చి మాట్లాడాక మళ్ళీ రేపొద్దున వస్తామని రిటర్న్ అయ్యారు అర్జున్, అభి. హాస్పిటల్ నుండి ప్రియా డిశ్చార్జ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుని రోజు అల్లుడితో ఆడుకోవడంతోనే అభి టైం గడిచిపోతుంటే సూర్య పెళ్లికి ఇండియా వెళ్లాల్సిన టైం దగ్గరకు వచ్చింది. పెళ్లి టైంకి వస్తామని అర్జున్కి, అభికి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాహుల్. ఫ్లైట్ టేకాఫ్ అయిన దగ్గర నుండి కడుపులో ఏదో సెన్సేషన్ వస్తుంటే లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది అభి. కంటిన్యూగా వామిటింగ్స్ తర్వాత నీరసించి గోడకి ఆనుకుని నించుంటే బయట నుండి డోర్ నాక్ చేసి ఆర్ యూ ఓకే అభి అన్నాడు అర్జున్. డోర్ ఓపెన్ చేసి నీరసంగా వాలిపోయింది భుజం మీద. తనని జాగ్రత్తగా కూర్చోబెట్టి లెమన్ వాటర్ తెప్పించి ఇచ్చాడు అర్జున్. ఫ్లైట్ జర్నీ మొత్తంలో అష్ట కష్టాలు పడి ఇండియాకి చేరుకోగానే ఊపిరొచ్చింది అభికి. వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు సూర్య. అప్పటికే ఇలాంటిదేమైనా అవుతుందని ఊహించిన అభికి వికారం తగ్గేలా చారన్నం బాక్సులో వేసిచ్చారు వైదేహి. వామిటింగ్స్తో కడుపులో ఉన్నది మొత్తం పోయి ఆకలేస్తుంటే ఆ అన్నం తిని వెనక్కి వాలింది ప్రశాంతంగా. సూర్య, అర్జున్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే చాలా రోజుల తర్వాత భీమవరం రావడంతో చుట్టూ చూస్తుంది హ్యాపీగా. అదిగో బావగారు, ఆ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతుంది, ఆ ఫ్యాక్టరీ బిల్డింగ్ మీదే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకొక వారంలో చేతికొచ్చేస్తుంది అన్నాడు సూర్య. ఇంటి దగ్గర కారు ఆపగానే ఎర్రనీళ్ళు పట్టుకుని బయటకు వచ్చారు వైదేహి. దిష్టి తీస్తుంటే అర్జున్ చేయి పట్టుకుని నించుంది అభి. ఎర్రనీళ్ళు పక్కన పెట్టి అభి చేతిని పట్టుకుని ఇప్పుడంతా బాగానే ఉంది కదా అన్నారు వైదేహి. వికారంగా ఉంటుందమ్మా, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏడుపు మొహం వేసి చెప్పింది అభి. తాటి బెల్లంతో తొనలు చేయించి ఉంచాను, ఇస్తానులే, లోపలికి రా ముందు అని జాగ్రత్తగా లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు వైదేహి. బాగున్నారా బాబు అన్నారు రఘు. బాగున్నాం మామయ్య గారు అని చిన్నగా నవ్వి చెప్పాడు అర్జున్. అభి, నీ రూమ్ అంతా క్లీన్ చేయించాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దు అని అభికి చెప్పి మీరు కూడా ఫ్రెష్ అయ్యిరండి అర్జున్ అన్నారు వైదేహి. నాకు మాత్రం పెద్ద నెల్లూరు పెద్దారెడ్డిలాగా గంభీరంగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి అతనికి మాత్రం ఎంత సాఫ్ట్గా స్వాతిముత్యంలా చెప్తున్నావు, అన్నీ గమనిస్తున్నాను తెలుసా అంది అభి. గమనిస్తే గమనించు, నాకేమైనా నువ్వంటే భయమా ఏంటి? గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నిన్ను ఆడుకునే స్టేజ్ నాది బంగారం అన్నారు వైదేహి. నన్ను ఆడుకునే స్టేజా ఏంటది అంది అభి. తమరి టాలెంట్కి పిల్లల్ని పెంచాలంటే నా హెల్ప్ కావాలి కదా, మరి నేను అమెరికా రావాలంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పినట్టు చెయ్యాలి కదా అని సాగదీసి అడిగారు వైదేహి. అమ్మా అంది అభి చిన్నగా నవ్వి. వదిలేండి అత్తయ్య పాపం అన్నాడు అర్జున్. గ్రేట్ లక్ మిసెస్ అభినయ అర్జున్, మా అల్లుడు మోహన్ చూసి ఈ రివెంజ్ ఇక్కడితో ఆపేస్తున్నాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నారు వైదేహి. నీ పని ఇప్పుడు కాదు, ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు చెప్తా నాగు అని రుసరుసలాడుతూ మీదికి వెళ్ళిపోయింది అభి. నాకు స్నానం చేయాలని లేదు, బిక్కమొహం వేసి చెప్పింది అర్జున్కి. మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకో అన్నాడు. నాకు డ్రెస్సు మార్చి ఓపిక కూడా లేదు అర్జున్ గారు. నేను మార్చినా పోని నవ్వాపుకుంటూ అడిగాడు. వద్దులేండి, మీరు స్నానం చేసి రండి, నేనే ఎలాగోలా వెళ్తాను అంది అభి. కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ నిండిపోయిన ఐటమ్స్ చూసి మతిపోయింది అర్జున్కి. ఇప్పుడు చెప్పండి, డైటింగ్ అనే సాకు మామూలుగా ఉండదు మరి మా గోదావరాల మర్యాదలతో అని కొనిగింది అభి. రండి కూర్చోండి అని పిలిచి సూర్య, నాన్నను కూడా రమ్మని చెప్పు అన్నారు వైదేహి. నువ్వు సోఫాలో కూర్చొని తిను, నీకు కంఫర్ట్గా ఉంటుంది అన్నారు వైదేహి. కారులో వస్తున్నప్పుడు అన్నం తిన్నాను, నీతో కలిసి తింటాలే అని వాటర్ బాటిల్ తీసుకుని గ్లాస్లో ఫిల్ చేస్తుంటే
అన్నీ కొంచెం కొంచెం వెయ్యి అభి, అత్తయ్య వేస్తే ఎక్కువ వేస్తారు అన్నాడు అర్జున్ గుసగుసగా. అమ్మా, ఆయనకు ఆకలిగా ఉందంట, త్వరగా వడ్డించమని చెప్తున్నారు అంది అభి. ఆ మాట వినగానే అయ్యో చెప్పాలి కదా బాబు అని ప్లేట్లో అన్నీ వేస్తుంటే నవ్వు ఆపుకుంటూ చూసింది అభి. ఇంకొంచెం వెయ్యమంటారా? నెయ్యి కప్పు తీసుకుని అడిగింది వెటకారంగా. నా నెత్తి మీద పొయ్యి, అసలు ఇది భోజనమా బఫెట్టా? ఇన్ని తింటే నువ్వు కాదే నేను ప్రెగ్నెంట్ అనుకుంటారు జనాలు అని కొనిగాడు చిన్నగా. అమ్మా, ఆయనకి పులావ్ నచ్చిందంట, ఇంకొంచెం వేయమని చెప్తున్నారు అని అరిచింది మళ్ళీ. హే రాక్షసి అని అభి నోరు నొక్కి బలవంతంగా లడ్డుకుకి ఇది తిని కామ్గా ఉండు. ఏంటి కామ్గా ఉండాలి, అర్థమైందా అన్నాడు అర్జున్. ఇంకొంచెం వెయ్యనా అన్నారు వైదేహి. అత్తయ్య, నేను ఈ ప్లేట్లో ఉన్నవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది నాకు, ఆ అభి మాటలు పట్టించుకోకండి అన్నాడు అర్జున్. మీరు కూడా కూర్చోండి తినేద్దాం అన్నాడు అర్జున్. హా అమ్మ కూర్చో, నేను వడ్డిస్తాలే అని లేచింది అభి. నువ్వు కూడా కూర్చో, కలిసి భోజనం చేద్దాం అని ప్లేట్ పెట్టారు అభి కూడా. నాకు ఇవి కాదు, ఏవైనా తినాలనుందమ్మా అంది అభి. రొయ్యలు కావాలా? స్వీట్ తింటావా? ఇలా కాదు, ఏమైనా మంచిగా అంది అభి. మంచిగా అంటే కారంగా పుల్లగా ఏమైనా. మామిడికాయలు తెప్పించరా అన్నాడు సూర్య. ఇది ఇంకా ఫిబ్రవరి, అప్పుడే ఎలా వస్తాయి సూర్య అన్నారు వైదేహి. ఇప్పుడు సీజన్స్ ఏమున్నాయి, అన్ని కాలాల్లో అన్నీ దొరుకుతున్నాయిగా. నా ఫ్రెండ్ ఒకడు హైబ్రిడ్ మామిడికాయ పంట వేస్తున్నాడు, వాడిని అడిగి తెప్పిస్తాను ఆగు. అంతలో ఈ భోజనం చేయి, నా బంగారం కదూ అని బుజ్జగించి ముద్దలు తినిపిస్తుంటే తింటూ మీరు కూడా తినండి అని అర్జున్కి కూడా సయ్య చేసింది అభి. మామిడికాయలతో పాటు చింత చిగురు చింతకాయలు కూడా ఉంటే తెప్పించు సూర్య అన్నారు వైదేహి. సరే అన్నాడు సూర్య. మేము రేపు ఈవినింగ్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాం అంది అభి. అదేంటి రేపే, ఇంకా పెళ్ళికి 10 రోజులు టైం ఉంది కదా అన్నారు వైదేహి. హలో వైదేహి గారు, మేము ఆడపిల్ల తరపు, అంటే పనులు బాధ్యతలు చాలా ఉంటాయి మాకు. మీరేంటి మగపిల్లాడి తరపు, ఆ టైంకి కళ్యాణ మండపంలో దిగితే చాలు, మీకేం తెలుసమ్మా మా కష్టాలు అంది అభి. చేసింది చాలు, ఇటురా కూర్చో అని అర్జున్ని కూడా పిలిచి పక్కపక్కనే కూర్చోబెట్టి అభి కోసం చేయించిన బంగారం ఇచ్చారు వైదేహి గారు. ఇప్పుడు ఇవన్నీ వద్దమ్మా అంది అభి. ఇప్పుడు మాకుంది పెట్టాం, అవసరమైనప్పుడు నీకే ఉపయోగపడుతుందిలే ఉంచు అని అభికి బొట్టు పెట్టి అక్షంతలు వేశారు అందరూ. అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే చీరలు జాకెట్లు నగలు అని ఒక సుదీర్ఘమైన చర్చ పెట్టారు వైదేహి గారు అభి. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోవాలా అభి? డెలివరీ అయ్యాక బారసాల జరిగిన తర్వాత పంపిస్తాం కదా, అక్కడ ఒక్కరితివే ఏముంటావు నాన్న, నాకంతా అదో రకమైన బెంగగా ఉంటుంది. నీకేమైనా కావాలంటే ఎవరు చేస్తారు? నేనున్నాను కదా, ఇక్కడ ఉండిపో, నేను అల్లుడు గారితో మాట్లాడిస్తాలే నాన్న చేత అన్నారు వైదేహి. వద్దు, ఆయన అడగద్దు అంది అభి. ఏ అన్నారు వైదేహి గారు. ఆయన ఒప్పుకోరు. అడిగితే కదా తెలిసేది ఒప్పుకుంటారా లేదా అనేది. ఆయన ఒప్పుకోరమ్మా, వచ్చే ముందే నాకు చెప్పారు, డెలివరీకి నీకు వీలైతే నువ్వురా, లేదంటే లేదు అంది అభి. అదేంటి, మీరిద్దరూ అక్కడుంటే ఎవరు చేస్తారు అభి అన్నారు వైదేహి. నేను చేస్తాను, లేదంటే ఆయన చేస్తారు. బయటికి చెప్తే నవ్వుతారు కానీ ఆల్మోస్ట్ అన్నీ ఆయనే చేసేస్తున్నారు. నేను కనీసం కాఫీ కూడా కలపడం లేదు అని పెదవి విరిచింది అభి. అన్నీ ఆయన చేస్తే ఏం బాగుంటుంది, అందుకే చెప్తున్నాను నేను ఇండియాలో ఉంచేస్తానని అన్నారు వైదేహి. ఆయనకి నేను లేకపోతే ఏదోలా ఉంటుందట, నన్ను కళ్ళ ముందే ఉండమని చెప్పారమ్మా అంది అభి. ఈ పిల్ల నా మాట వినేలా లేదు అని కొనుక్కుంటూ సర్లే 6 నెలల్లో వస్తానులే, అప్పటికి సూర్య కూడా పెళ్ళయి 1-2 నెలలు అవుతుంది కదా, వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇచ్చినట్టు ఉంటుంది అన్నారు వైదేహి. సరే అని తలూపి నాకు నిద్ర వస్తుందమ్మా, నేను వెళ్ళి పడుకుంటా అని లేచింది అభి. సరే జాగ్రత్త అన్నారు వైదేహి. లేచి పైకి వెళ్ళబోతుంటే మెట్ల మీదే కనిపించాడు అర్జున్. వినేశారా అంది అభి. అక్షరం పొల్లుపోకుండా మొత్తం అన్నాడు అర్జున్. అంటే అది హా, మిమ్మల్ని అడిగితే మీరెక్కడ ఒప్పుకుంటారేమో అని భయమేసి అలా అబద్ధం చెప్పవలసి వచ్చింది. అయినా నేనేం అందులో అబద్ధం చెప్పలేదు కదా. నేను వెళ్తా అంటే పంపిస్తారా ఏంటి అంది అభి. ఎందుకు పంపించను, నీకు మామిడికాయలు చింతకాయలు తినాలని ఉంటే అవన్నీ అక్కడెక్కడ దొరుకుతాయి అన్నాడు అర్జున్. నిజంగా పంపిస్తారా? ఉండవా? మరి నేను మీతోనే ఉంటాను. అత్తయ్య అంత బాగా నేను చూసుకోలేను కదా, అమ్మ ఎంత బాగా చూసుకున్నా నాకు మీరే కావాలి. అది అలా మొహం కిందికి దించి ఎందుకు చెప్తున్నావు, పైకెత్తి చెప్పు అని గడ్డం కింద చేయేసి తల పైకెత్తేసరికి
చేతిలో ఫోన్తో దర్శనమిచ్చారు అర్జున్. ఏం చేస్తున్నారు మీరు అంది అభి. నీ వీడియో 4K క్వాలిటీలో తీసా, ఇది అత్తయ్యకి చూపించి వస్తానాగు అని నవ్వాడు అర్జున్. అర్జున్ గారు అంది అభి. హా బేబీ, ఇందాక నాకు స్వీట్ సర్ప్రైజ్ ఏదో ఇచ్చావుగా, మరి నీకు ఇవ్వద్దా అని ఫోన్ తీసుకెళ్లి వైదేహి గారి చేతిలో పెట్టాడు అర్జున్. ఆ వీడియో మొత్తం చూసి అభి వైపు యమ్మ సీరియస్గా చూశారు వైదేహి గారు. బిక్కమొహం వేసి చూసింది అభి. ఉంటున్నావు కదా పెళ్లి తర్వాత అని తల అడ్డంగా ఊపింది అభి. తను ఇక్కడ ఉంచడం నాకు కూడా ఇష్టం లేదు అత్తయ్య. తను అలా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటేనే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అసలు తను లేకపోతే ఇంటికి రావాలని అనిపించదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీకు వీలైతే మీరే రండి, లేదంటే అమ్మ వస్తానన్నారు అన్నాడు అర్జున్. వీలవ్వడం ఏముంది బాబు, నేనే వస్తాను, ఒక 2 నెలల్లో అన్నారు వైదేహి గారు. సరే అన్నట్టు తలూపి పైకి వెళ్ళిపోయాడు అర్జున్. అతని వెనకే కామ్గా వెళ్ళిపోతుంటే నువ్వెక్కడికి అన్నారు వైదేహి. అంటే అమ్మా, అది ఎండగా ఉంది కదా, ఏసీ లేకపోతే నాకు చెమట పడుతుంది, చెమట అంటే ఆయనకి నచ్చదు కాబట్టి అని సాగదీసి చెప్తుంటే, ఇంకొకసారి మీ ఆయన మీద తోస్తే తోలు తీస్తా. అబ్బో తీసావులే పెద్ద తోలు అని కొక్కిరించింది అభి. పోవమ్మా, అసలే నేనెంత చూసుకున్నా నీకు మీ ఆయనే కావాలి కదా అని చీర తీసి మామూలుగా సర్దుకుంటూ అభి ముందే జడ ఊపుకుంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేశారు వైదేహి. అంతా మీ వల్లే గొర్రున చూసింది అర్జున్ వైపు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.